కృతి కర్త కర్మ కృతి అని శ్రీ ఆదిశంకర్లు వివరించారు. అర్థం: విష్ణువు కర్త, కర్మకు ఆధారం, సకల సృష్టి స్థితి లయలకు కారణభూతుడు. ఇక్కడ కృతి అనే నామం భగవంతుని క్రియాత్మక రూపాన్ని, అతను చేసే సకల కార్యముల ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు, వామనావతారంలో బలిచక్రవర్తిని ఆదర్శంగా నిలబెట్టి యజ్ఞాన్ని ఆపడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టిన విష్ణువు కృతి కార్యశక్తిని చూపాడు. కృతి అనే నామం మనకు ఒక బోధన ఇస్తుంది. పరమాత్ముడు కేవలం దర్శించదగిన దేవుడు మాత్రమే కాదు, భక్తుల సత్కార్యాలకు దిశానిర్దేశకుడు, ప్రేరకుడు, కార్యసాధకుడు కూడా. ఈ నామాన్ని జపించడం ద్వారా మన క్రియలకు ఫలితాన్ని అందించేవాడు శ్రీహరి. తత్వ విచారణలో ఈ నామం విష్ణువు యొక్క కార్యాత్మకతను, అనగా సంకల్ప రూపంలో అతడు ప్రపంచాన్ని సృష్టించడం, సంరక్షించడం, ధర్మాన్ని స్థాపించడం వంటి చర్యల తత్వాన్ని సూచిస్తుంది.